షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. నమస్తే. వికారాబాద్ జిల్లా తాండూరులో 8 నెలలే పెళ్ళైనటువంటి నవవధువు అనుషని భర్త పరమేశ్ దారుణంగా ఒక కట్టె తీసుకుని కొట్టి చంపిన పరిస్థితుంది. ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయిన దృశ్యాలు చూసి ప్రతి ఒక్కరు కూడా కంటతడి పెట్టుకున్న పరిస్థితుంది. ఆమె స్వగ్రామం కరణ్కోట్లో ఉన్నాం ప్రస్తుతం. ఆ ఊరు మొత్తం కూడా ఒకటే డిమాండ్ చేస్తుంది, పరమేశ్ని చాలా అంటే చాలా కఠినంగా శిక్షించాలి. మా ఊరు అమ్మాయిని ఇంత దారుణంగా చంపినటువంటి వాడికి, ఆ రాక్షసుడికి చాలా కఠినంగా శిక్షించాలని చెప్పి ఊరు మొత్తం డిమాండ్ చేస్తున్న పరిస్థితుంది. ప్రస్తుతం ఆ గ్రామ సర్పంచ్ రాజ్ కుమార్ గారు మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ ఘటనకు సంబంధించి మీరు ఎట్లా చూస్తున్నారు? నమస్కారం. ఈ యొక్క హేయమైన చర్యని మా గ్రామం మొత్తం ముక్తకంఠంతో ఖండిస్తున్నది. మేము ఇప్పుడు సుమారుగా ఒక 49-50 సంవత్సరాల నుంచి మేము ఈ గ్రామంలో ఉన్నాము. అంటే ఇక్కడే పుట్టి పెరిగాము. ఇక్కడ మేము మా చరిత్రలోనే ఎప్పుడు ఇట్లాంటి సంఘటన చూడలేదు. ఇంత ఒక మా ఊరు అమ్మాయిని ఇంత క్రూరంగా ఒక జంతువులను బాధినట్లు బాధి వాడు కట్టితో చంపడం అంటే వాడు మనిషా లేకుంటే మృగమా అనేది అర్థమవుతలేదు. గత 8 నెలల కింద మాకు సంబంధించిన వాళ్ళు అందరూ క్యాడర్ యూత్ పిల్లలు పెళ్లి చేసుకుంటున్నారు. అంటే సరే మంచిగా ఉంది కదా, పని చేసుకొని బతుకుతారు కదా అని చెప్పి చేస్తే మేము కూడా గ్రామ పెద్దలుగా మేమందరం కూడా పోయి ఆశీర్వదించి వచ్చినాం. వాడు అట్లాంటి ఒక జంట ప్రేమించి పెళ్లి చేసుకుంటారంటే సరే దాన్ని ఇది చేయొద్దని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు అందరితో పాటు మా గ్రామస్తులు కూడా ఆశీర్వదించి వచ్చినాం. కానీ వాడు అలా సైకోగా ఉంటాడని ఎవరు గ్రహించలేకపోయినాం. అది ఒక పెళ్ళైన 2 నెలల లోపలనే అమ్మాయి గ్రహించి బయట చెప్పుకోలేక కుమిలి ఇది చేసుకుంటూ ఉంటే వీళ్ళకు ఇంటి వాళ్ళకు వచ్చినప్పుడు తెలిసి ఆ దెబ్బలు చూసి లేకుంటే అది చూసి ఇది చేస్తే ఆమెనే పాపం వద్దు మారతాడేమో అని ఇదయింది. కానీ వాడు పుట్టుకతోనే ఆ మృగంలాగా ఉన్నాడు. దానికి తోడు వాళ్ళ తల్లి మరి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సాహం ఉన్నట్లు అనిపిస్తున్నది. ఎందుకంటే తల్లి గారు అన్నట్లా ఇప్పుడు ఆమె కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు చెప్పింది అంటున్నారు, నిన్ను పెళ్లి చేసుకుంటే మాకేమొచ్చిందే, నిన్ను చంపితే ఇంకో 20 లక్షలు వస్తాయి, 10 తొల బంగారు వస్తుందని ఆమె ఖుద్దు అమ్మాయి చెప్పిన సందర్భాలు కుటుంబ సభ్యులు అయితే చెప్పరు, అబద్ధం చెప్పరు. అందులో నిజం ఉంది. వానికి ఈ యొక్క మన తాండూరు సమాజంలో ఇట్లాంటి హేయమైన చర్య ఎప్పుడు జరగలేదు. ఇంత క్రూయల్ గా వాడు సార్. మరి అలాంటి వాడికి ఈ గ్రామ సర్పంచ్ గా మీరు చెప్పండి, ఆ కుటుంబం ఎంత రోధిస్తుందో ఎంత బాధపడుతుందో మీరు చూస్తా ఉన్నారు. సో ఏంటి వాళ్ళకి న్యాయం జరగాలంటే పరిష్కారం ఏంటంటారు? న్యాయం జరగాలంటే ఒక్కటే పరిష్కారము, మరి ఒక్కసారి ఈ చరిత్రలో ఈ చుట్టుపక్కల ఇట్లాంటి వాడిని మళ్ళీ ఎవరన్నా కానీ ఇట్లాంటి సైకోలు మూర్ఖులు ఏ చర్య ఇట్లా చేయొద్దంటే వానికి ఉరిశిక్ష పడాలి. వానితో పాటు ఒక తల్లి ఆమెకు కూడా పాపల ఆడపిల్లలు ఉండింటారు, ఆమె ప్రోత్సాహం ఉంది అంటే ఆమెకు కూడా కఠినంగా శిక్ష పడాలి. అప్పుడే మా గ్రామంలో కానీ మేమందరము కొంతవరకు మా మనస్సు శాంతియుతంగా ఉంటుంది అని అనిపిస్తుంది. అది వాస్తవం చెప్తున్నాను కదా. వాని టైం బాగుండి అది తాండ్రులో జరిగింది, చెప్పకూడదు. వాని టైం బాగుండి అది తాండ్రులో జరిగింది. అది గిట్ట ఇటు మా పల్లెల్లో జరిగితే ఆ పరిస్థితులు వేరే ఉంటాయి. మేము ఒక చట్టాన్ని గౌరవిస్తూ అక్కడ ఉన్న వాళ్ళు ఎంత ఎమోషనల్గా అది వీడియో చూసిన మీలాంటి వాళ్ళకు కూడా కవరేజ్ చూస్తే రక్తం మరుగుతుంది. అరే మనం రోడ్డు పైన పోతుంటే ఏదైనా జంతువు పైన కొడితేనే మనం ఆపుతాము. వాడు ఒక ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని 20 సంవత్సరాల అమ్మాయిని వాడు అలా బాధి చంపడం అంటే అది మానవులు మానవ సమాజంలో బ్రతికే అర్హత వానికి లేదు. సార్, ఆ వీడియో కూడా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయింది, వైరల్ అయింది. ఆ సీసీ కెమెరాలో మొత్తం దృశ్యాలు రికార్డ్ అయినాయి. ఆయన ఏ విధంగా గొడవ పడుతున్నాడు, తర్వాత డోర్ కేసి తల ఏ విధంగా బాదాడు, తర్వాత అక్కడ ఉన్న కర్ర తీసుకుని తల మీద ఏ విధంగా కుట్టాడు చూశారు. చూసిన తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత అరే మన ఊరు అమ్మాయి ఇంత దారుణమైనటువంటి బాధను అనుభవిస్తుంది, అది చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అంటే చెప్పాను కదా, మాకు తాండూరులో ఆ సిచ్యువేషన్ లో అట్లాంటి వాడు దొరికితే వానికి కూడా అదే పరిస్థితులు కల్పించేంత ఎమోషన్స్ బిల్డప్ అవుతాయి. కానీ మనం సమాజంలో ఉన్నాం కనుక ఉన్న వాళ్ళందరినీ సంజాయించుకొని అట్లా కాదు, వానికి చట్టపరంగా శిక్ష పడాలి. అది కూడా అందరికీ సమాజంలో తెలిసి
అట్లాంటి ఆలోచన ఉన్నాడు ఎవడైనా మూర్ఖులు ఉంటే అరే మాకు ఇదే గతి పడుతుంది, మేము సర్దుకోవాలి, పెళ్లి చేసుకున్నామంటే సంసారం చేసుకోవడానికి ఆ ఒడిదుడుకులు ఉంటే సర్దుకుపోవడానికి ఉంటుంది అని ఒక గుణపాఠం కావాలని మేమందరు గ్రామస్తుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ వానికి జస్టిఫికేషన్లో డిలే అయితే గ్రామస్తులమందరం వెళ్ళి ఎక్కడంటే అక్కడ మేము ధర్నా చేసి మాకు న్యాయం జరిగే వరకు మేము పూనుకుంటామని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. అదే సర్పంచ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, అది తాండూరులో జరిగింది కాబట్టి వాడు బతికిపోయాడు, ఇదే ఇక్కడ జరుగుంటే కథ వేరే ఉంటుంది, వాడికి అప్పుడు మేము ఏం చేస్తామో చూపించేవాళ్ళం అని చెప్పి సర్పంచ్ గారు కూడా చాలా ఆగ్రహంతో మాట్లాడిన పరిస్థితుంది. మొత్తం మీరు ఇక్కడ చూడొచ్చు, గ్రామంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇదే మాట చెప్తా ఉన్నారు. చాలా అంటే చాలా దుర్మార్గంగా, ఒక సైకోగా, ఒక క్రిమినల్ లాగా, ఒక రాక్షసుల్లాగా వాడు బిహేవ్ చేశాడు, వాడిని కఠినంగా శిక్షించే వరకు మేము పోరాటం చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఇది కరణ్కోట్ గ్రామంలో, అనూష స్వగ్రామం కరణ్కోట్ గ్రామంలో వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిస్థితి.